తమిళ హీరో విజయ్ త్రిషాల అనుబంధం నిజమేనా? మొన్నటి వరకు ఇది ఒక గాసిప్స్ లేదా ఆరోపణలుగానే మనం చూసాం. రాజకీయాల్లోకి ఒక హీరో వస్తే ఇలాగే జరుగుద్ది అని మన తెలుగు వాళ్ళకి తెలుసు, తమిళ వాళ్ళకి కూడా తెలుసు. ఎంజీఆర్ గారు, జయలలిత గారికి సంబంధించినటువంటి ఇష్యూ కావచ్చు, ఇక్కడ తెలుగులో మనకి ఎన్టీఆర్ గారు, లక్ష్మీపార్వతి గారు ఇష్యూ ఉన్నప్పుడు కావచ్చు, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు వచ్చినప్పుడు వంటి ఇష్యూస్ కావచ్చు, అక్కడ కొత్త ఏం కాదు. కమల్ హాసన్ గారు కూడా చాలా మంది రాజకీయంగా రావాలనుకున్నప్పుడు ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. ఈవెన్ రజనీకాంత్ గారు కూడా రాజకీయాల్లోకి వద్దాం అనుకుని ఇవన్నీ మళ్ళీ అంటే అప్పటిదాకా పొగిడినటువంటి వాళ్ళు, ఎంతో మనల్ని ఆకాశానికి ఎత్తినటువంటి వాళ్ళందరూ కూడా మనల్ని తిట్టేటువంటి పరిస్థితి ఉంటుందని ఆయన కూడా పక్కకి తప్పుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. బట్ తమిళ హీరో విజయ్ గారు మాత్రం ఒక పార్టీ పెట్టారు, 1 సంవత్సరంన్నర అయింది. ఆ తర్వాత చాలా ఇష్యూస్ జరిగాయి ఆయన మీద, కొన్ని ఎలిగేషన్స్ జరిగాయి, కొన్ని ఆయన సినిమాలు ఆపేశారు. ఆయన ఒక సభ చేసుకుంటే సభకి సంబంధించినటువంటి ఒక తొక్కిసలాట జరిగింది, దాంట్లో చాలా మంది చనిపోవడం కూడా జరిగింది. దాని మీద కేసులు కూడా వేశారు. తర్వాత కొంతమంది నాయకుల్ని వేరే పార్టీలు, ఆయన పార్టీలో ఉండేటువంటి నాయకుల్ని వేరే పార్టీలోకి లాగేసుకున్నారు. చాలా రకాలుగా ఆయన ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు జరుగుతున్నాయి. కంప్లీట్గా ఆయన సినిమాని, ఆయన ఆదాయ వనరులు అన్నింటిని కూడా బ్లాక్ చేసేటువంటి పని అక్కడ అధికార పక్షాలు అలాగే ప్రతిపక్షాల పాత్రలు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ ఉంటే మీరుండాలి, లేదంటే నేనుండాలి అనేటువంటి మనస్తత్వంతో కొంతమంది విజయ్ గారిని రాకుండా, రాజకీయాల్లో ఆయన్ని ఎదగనివ్వకుండా చేసేటువంటి పనులు అయితే జరుగుతున్నాయని మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇవన్నీ తట్టుకుని విజయ్ గారు ముఖ్యంగా రీసెంట్గా ఒక నాయకుడు బయటకు వచ్చి హీరోయిన్ త్రిషాతో విజయ్ గారికి ఎఫ్ఐఆర్ ఉంది అని చెప్పారు. ఆ తర్వాత ఎవరు పట్టించుకోలేదు. ఈవెన్ త్రిష గారు కూడా లీగల్గా ప్రొసీడ్ అవుతానని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. సరే, అది పక్కన పెడితే అక్కడితో వదిలేశారు. అది నిజం కాదేమోలే, గాసిప్స్, ఎవరో ఒక నాయకుడు ఏదో బయటకు వచ్చి మాట్లాడేసాడులే అని అనుకున్నారు. అతను కూడా సారీ చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉందని కూడా మనకు తెలిసింది. ఆ తర్వాత మళ్ళీ స్వయాన విజయ్ గారి భార్య బయటకు వచ్చి ఆయన మీద కేసు వేయటం జరిగింది. నాకు విడాకులు కావాలి, ఆయన వేరే ఇంకొక హీరోయిన్తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు, ఆయన మీద కోర్టుకు వెళ్ళాను, దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలతో సహా నేను కోర్టులో సబ్మిట్ చేశాను, ఆమెను గనక నాకు తిరిగి సమాధానం చెప్పకపోతే నేను వెంటనే ఆమె పేరు కూడా బయట పెట్టేస్తానని చెప్పింది. ఆ తర్వాత చూస్తే కట్ చేస్తే విజయ్ గారు నిన్న ఒక ప్రొడ్యూసర్కి సంబంధించినటువంటి వాళ్ళ ఇంట్లో పెళ్లి వేడుకకి త్రిషా గారితోనే డైరెక్ట్గా బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి. ఇద్దరూ కూడా ఒక కొత్త కపుల్ ఎలా ఉంటారో అలాగే మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఒకటే డ్రెస్సు కాంబినేషన్ మరి వేసుకుని మరీ ప్రత్యక్షం అయిపోయారు. సోషల్ మీడియాలో ఇప్పుడు అంతా కూడా ఇదే టాపిక్. అసలు విజయ్ గారికి వీళ్ళకి ఉన్నటువంటి ఏదైతే ఆరోపణలో లేదంటే గాసిప్స్ అని ఇప్పటిదాకా అనుకున్నాం, ఇలా డైరెక్ట్గా రావటం ఏంటి? ఏం చెప్పదలుచుకున్నారు? ఇది నిజమేనని చెప్పదలుచుకున్నారా, లేదు నార్మల్గానే బయటకు వచ్చారా, ఎవరికి తెలియదని ఏమన్నా వచ్చారా? కొంతమంది అక్కడ ఉండేటువంటి మీడియా బయటపడిపోయారు అని చెప్పేటువంటి మాటలు కనిపిస్తున్నాయి. విజయ్ గారు డైరెక్ట్గా ఏది ఉంటే అది ప్రజలకి అన్నీ తెలియాలి, అందుకనే నేను బయటకు వచ్చాను, ఎవరో నన్ను బెదిరించేదేంటి, నాకున్నటువంటి అన్నీ కూడా ప్రజలకి కంప్లీట్గా తెలియాలనేటువంటి ఉద్దేశంతో ఆయన బయటకు వచ్చేసారు అన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు, ఒక పక్క భార్య, ఇంకొక పక్క రాజకీయాలు, పర్సనల్ విషయాలు, అలాగే సినిమా విషయాలు, అన్నిటి మీద కూడా మూకుమ్మడిగా దాడి జరుగుతున్నటువంటి ఈ టైంలో ఆయన ఇవన్నీ నెట్టుకు రావడం కోసం చాలా కష్టపడుతున్నారని చెప్పాలి. బట్ ఇలాగా ఒక అఫైర్స్ ఉన్నటువంటి ఈ టైంలో ఉన్నాయని ఆరోపణలు వస్తున్నటువంటి ఈ టైంలో త్రిషా గారిని ఏ హీరోయిన్తో అయితే అఫైర్ ఉంది అని చెప్పి బయట మాట్లాడుకుంటున్నారు, అదే హీరోయిన్ని తీసుకుని పెళ్లికి రావటం వెనుక ఉన్నటువంటి విషయం ఏంటి, వెనకాల దాగున్నటువంటి విషయం ఏంటి, ప్రజలకి ఆయన ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పటికే దీని వెనకాల వాళ్ళ భార్యకు కూడా దాదాపు భారీ ఎత్తున 250 కోట్ల రూపాయల భరణ ఇవ్వటానికి కూడా మన విజయ్ గారు సిద్ధపడినట్టుగా తెలుస్తుంది. కోర్టును అప్రోచ్ అయిన తర్వాత కోర్టు ద్వారానే పిల్లలకి, 2 పిల్లలు ఉన్నారు, ఒక బాబు ఒక పాప. ఆ బాబు కూడా సందీప్ కిషన్ గారు హీరోగా అతను డైరెక్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇలాంటి ఆ పాప కూడా పెద్దమ్మాయి ఉంది. సో వీళ్ళిద్దరికీ కూడా 250 కోట్ల రూపాయల ఆస్తులు అలాగే భరణం రూపంలో వాళ్ళ బాధ్యతలు చూసుకుంటానికి విజయ్ గారు ముందుకు వచ్చినట్టుగా తెలుస్తుంది. సో మరి ఇవన్నీ కూడా నిజమా కాదా? అసలు రాజకీయాల్లో రేపు నాకు తెలిసి ఇంకో 2-3 నెలల్లోనే తమిళనాడు రాజకీయాలు చాలా ఇంట్రెస్టింగ్గా మొదలు కాబోతున్నాయి. ఏ పార్టీ ఉంటుంది? ఇప్పటికే అక్కడ పక్కన ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నటువంటి సీఎంగా ఉన్నటువంటి స్టాలిన్ అయితే ఆపోజిషన్ సీఎం క్యాండిడేట్నే
ప్రతిపక్ష పాత్రలో ఉన్నటువంటి సీఎం క్యాండిడేట్నే ఆయన పార్టీలోకి జాయిన్ చేసేసుకున్నారు. ఇంకొక పక్క విజయ్ గారు, మరొక పక్క బీజేపీ పార్టీ, ఇంకో పక్క కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా అటు స్టాలిన్తోనే కలిసిపోయినటువంటి పరిస్థితి. వీళ్ళందరినీ తట్టుకుని విజయ్ గారు ఎలా నిలబడతారు? విజయ్ గారికి అక్కడ ఉండేటువంటి అధికార పక్షానికైనా మెయిన్ జరుగుతుందా ఎలక్షన్ అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవన్నిటిలో మరి ఈయన పర్సనల్ ఇష్యూస్ మీద ఇక్కడ, ఎందుకంటే మనకి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో ఇవన్నీ కొత్త ఏం కాదు. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇలా బయటకు వచ్చి వాళ్ళ భార్య ఎవరో కూడా ఆయన పెళ్లిళ్ళు చేసుకుని లీగల్గానే విడాకులు తీసుకుని ఆ తర్వాత వాళ్ళ బాగోగులన్నీ చూసుకుంటూ కూడా ఆయన రాజకీయాల్లోకి వస్తే చాలా మంది ఇప్పటికీ పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోలేక, పవన్ కళ్యాణ్ గారి గురించి, ఆయన సిద్ధాంతాల గురించి మాట్లాడక, ఆయన శాఖలకు సంబంధించిన విషయాల మీద విమర్శలు చేయకుండా పర్సనల్ ఇష్యూస్ మీద ఇప్పటికీ ఆయన పెళ్లిళ్ళ గురించి, ఆయన భార్య గురించి లేదా పిల్లల గురించి విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఎవరు కూడా బయటకు వచ్చి నాకు అన్యాయం చేశారనేటువంటి చెప్పిన దాఖలాలు కానీ ఇంకొకటి కానీ లేదు. కానీ అక్కడ విజయ్ గారు ఇవి డైరెక్ట్గా వాళ్ళ భార్య, మొదటి భార్య బయటకు వచ్చి ఇప్పుడు కేసు పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది. మరి దీని మీద ఎలా ముందుకు వెళ్తారు ఏంటి అనేది మరికొద్ది రోజుల్లో మనకైతే క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది.